ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక మంచి వ్యక్తిగా, ప్రపంచమే మెచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈరోజు గార్లదిన్నె మండలంకి రావడం జరిగింది. ఆయన పుట్టినరోజుని చాలా అద్భుతంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఈరోజు వచ్చి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ని చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారికి పేదల పట్ల, పేదల సంక్షేమం పట్ల కొన్ని దశాబ్దాలుగా నుంచి కూడా ఆయన ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఈరోజు పేదల కోసం ఉన్నటువంటి గొప్ప నాయకుడు. ఆ వ్యక్తి కోసం ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా గార్లదిన్నె పిహెచ్సికి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి బ్రెడ్స్, పళ్ళు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ప్రపంచంలోనే ఎక్కడ తెలుగు బిడ్డ చదువుతున్నా, ఎక్కడ తెలుగు బిడ్డ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బాటలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా లాంటి యువతకు, మహిళలకు కూడా ఈరోజు రాజకీయ పరంగా కానీ అన్ని రంగాల్లో కూడా పోటాపోటీగా ఉన్నటువంటి ప్రపంచంలో ఈరోజు సునాయాసంగా కూడా ఆడవాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈరోజు పని చేయగలుగుతామంటే మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి స్ఫూర్తి అని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు సార్ పుట్టినరోజుని ఇంత అద్భుతంగా తెలుగుదేశం కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకోవడము చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి తీసుకురావడానికి 76 సంవత్సరాలైనా కూడా 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అహర్నిశలు 18 గంటలు ఈరోజు ఆయన చేస్తున్నటువంటి పనులను కూడా ఈరోజు చూస్తే రాష్ట్రంలో కూడా ఎంత అభివృద్ధి చెందుతూ ఉందో. గతంలో మనం చూసాం, ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, ఎన్నో సంక్షోభాలని మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, సంక్షోభంలో మనం అవకాశాలు ఎత్తుకొని ఈరోజు ముందుకు వెళ్ళాలని ధైర్యాన్ని ఇస్తూ ఈరోజు ప్రతి యువతరానికి, అంటే ఏ తరంలోనైనా కూడా ఆ తరానికి సరిగ్గా ఆయన ఆలోచనని కూడా మార్చుకొని ఈరోజు ఒక విజనరీ లీడర్గా మనకి ఒక గొప్ప నాయకుడిగా ఉన్నందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గర్వంగా భావిస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఉండడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత అభివృద్ధి పదంగా ఇవాళ ముందుకు వెళ్తా ఉంది. అన్ని రంగాల్లో, అటు విద్య, వైద్యం, అన్ని రంగాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధిని కానీ ఈరోజు అన్ని వర్గాలు, మహిళలు, రైతులు, యువత, ప్రతి వర్గాన్ని కూడా ఈరోజు బలోపేతం చేసే విధంగా, ఆయనని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునే విధంగా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్గింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎంతో సెలబ్రేషన్స్ జరుపుకోవడము, అంతేవిధంగా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈరోజు ఆయన పుట్టినరోజుని అదే విధంగా జరుపుకుంటా ఉన్నాము. ఒక సేవా రూపంలో ఈరోజు పేద ప్రజలకి సేవలు చేసే కార్యక్రమాలు కానీ, ఈరోజు ముఖ్యంగా భువనేశ్వర్ అమ్మ గారు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అన్న క్యాంటీన్లకి ఈరోజు ఆవిడ డబ్బులు డొనేట్ చేసి ఉచితంగా ఈరోజు కార్మికులకి, పేద ప్రజలకి భోజనం అందించేందుకు ఆవిడ ఇచ్చినటువంటి విరాళం కూడా ఈరోజు చాలా చాలా సంతోషంగా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన స్ఫూర్తితో మాలాంటి యువత, ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరము కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కళ, స్ఫూర్తి, పేద కుటుంబం ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని, పేదరికం లేని రాష్ట్రంగా ఉండాలని ఆయన సంకల్పాన్ని ఈరోజు నెరవేరుస్తూనే ఈరోజు ముందుకు వెళ్ళే పరిపాలన అందిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఆయురారోగ్యాలతో ఆయన సంతోషంగా నిండు 100 ఏళ్ళు
ఉండాలని, మా అందరి ఆయుష్ కూడా పోసుకొని ఆయన సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నామండి. థ్యాంక్ యూ.